గాంధీ జయంతి పురస్కరించుకొని ఒక సేవా కార్యక్రమం చేయాలని ఇవాళ సుమారు 100 మందికి పంచాయతీ సమితి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద సేవా కార్యక్రమం చేసేందుకు ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని అంజలి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఈ వాటర్ సంబంధించిన సమాధానం చెప్పి ఖచ్చితంగా మనం మాటిస్తున్నది కాబట్టి అవన్నీ కూడా చేద్దామని చెప్పేసి మీ ద్వారా రానున్న రోజుల్లో ఇంకా విజ్ఞాపనలు మనందరూ కూడా భావిస్వామ్యం అవుతాం. గాంధీ గారి యొక్క ఆశయాల కోసం గాంధీ గారు ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారో దాని ద్వారా మనం పూర్తిగా ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చడానికి నా వంతు కృషి చేస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా అద్భుతమైన పరిపాలన రాష్ట్రపతి కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ అడుగుతాల్లో నడుస్తూ మనం కూడా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నడుపుతామని చెప్పి గాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు పెద్దవాళ్ళందరూ కూడా కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమం పెట్టాం. మరి గాంధీ మహాత్ముల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, అది వయసు కూడా చాలదు. మరి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవ్యాస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశ సరిహద్దుల దాకా తరిమి కొట్టి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ గారికి మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ గారు రావడం, అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్గా మరి ఉషా కిరణ్ గారు, నార్త్ ఇన్ఛార్జ్ గారు రావడం, అలాగనే మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ గారు, ఉమామహేశ్వర గారు, ప్రసాద్ గారు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మనం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే కళ్ళు కంటి చూపు కానీ సరిగ్గా లేకపోయినా మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎలా చేస్తున్నామో తెలీదు. ఈ కళ్ళు అనేవి కేవలం ఇది మన ఒక్క జీవితానికే కాదు, ఇంకొక జీవితానికి కూడా పనికొచ్చే విధంగా మరి కళ్ళను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మరి ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమంలో మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలకి పెద్దపీట వేస్తారు. అదే అందులో భాగంగానే మరి నేను గత అనేక సంవత్సరాలు బట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి అలాగనే మరి వార్డు అభివృద్ధిలో భాగంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి మంచి ఒక ఎమ్మెల్యేలు మనకు ఉన్నారు కాబట్టి మన కార్యక్రమాలు అన్నీ జయప్రదం చేసుకోవచ్చు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా పెండింగ్ ఉంటాయి చేయొచ్చు. ఇక్కడ మేము ఎమ్మెల్యే గారిని ఒక డిమాండ్ మాత్రం చేస్తున్నాం, తప్పనిసరిగా మీరు వినాలి. ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం 2 విషయాలు. మరి చలవతోటలో మీ అందరికీ తెలుసు ₹1 కోటి కళ్యాణ మండపం కట్టేస్తున్నాం. అది ఈ వారం 10 రోజుల్లో పూర్తవుతుంది. అది ప్రజలకి వాడుకలోకి త్వరలో వస్తుంది. అలాగే దాని మీద ఇంకొక స్లాబ్ వేయాలని నేను కోరుకుంటున్నాను.